క్షమించబడతానే ఫలిస్తాం, క్షమించబడితేనే ఆశీర్వాదాలు వస్తాయి. మన మీదకి ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? క్షమాపణ లేకపోవడమే. మీరు బాగా గమనించండి. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేకమైన పక్షవాయువు గల వారిని, అదేవిధంగా బాధించబడుతున్న వారిని, అనేకులను ప్రభువారు స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరచక మునుపు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటో తెలుసా? పాపాలు క్షమించబడ అవసరం లేదు, రక్షణ అవసరం లేదు, వివేచన అవసరం లేదు, విమోచన అవసరం లేదు, డైరెక్ట్ స్వస్థత అని చెప్పే బోధలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ప్రభువారి బోధలు కరెక్టా? మన బోధలు కరెక్టా? ఆయన బోధలు కరెక్ట్, ఆయన పద్ధతులు కరెక్ట్. ఆయన ఎవరిని కూడా డైరెక్ట్గా స్వస్థతనివ్వలేదు, పాపములను క్షమించి స్వస్థపరిచాడు. ఇక్కడ నీ జీవితంలో కూడా ఇంకా సంపూర్ణ స్వస్థత మన బ్రతుకుల్లో, మన జీవితంలో రావటం లేదంటే ఇంకా మనము క్షమించబడలేని అనుభవంలో ఉన్నాం. క్షమించబడితేనే సంపూర్ణమైన స్వస్థత.